ప్రకాశం జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ నాయకులు ఆరోపించారు. వ్యవసాయ కార్మికులకు ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో హామీలు అమలు చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. మహిళలకి 2,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 6 హామీలని అమలు చేయాలని. ఈరోజు ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. వృద్ధులకి పెన్షన్ పెంచుతామన్నారు, 2016 నుంచి 4,016 ఇస్తానన్నారు. ఆ 2016 కూడా అరకొరగానే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండ్లు లేని ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇండ్లు ఇచ్చి ఆదుకుంటాం, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. ఎక్కడ కూడా కనీసానికి డేరాలు వేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ కార్మికులకు కూడా రోజుకు వేతనంతో 600 రూపాయలు ఇవ్వాలని, కొలతలు లేకుండా సంబంధం లేకుండా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఫ్రీ బస్సుల పేరుతోటి ఏదో కాలయాపన చేస్తున్నారు తప్ప అది హామీయే కాదు, అది కరెక్ట్ కాదు. ఇవాళ ఎంతోమంది నిరుపేదలు పని లేక ఇబ్బంది పడుతున్నటువంటిది. పని కల్పించాల్సిన, ముఖ్యంగా ఎండాకాలం వస్తే ఉపాధి హామీ ఇస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ అధికారంలో రాగానే 15 లక్షలు ప్రతి ఒక్క అకౌంట్లో వేస్తానన్నారు. కనీసానికి 15 రూపాయలు కూడా ఇవ్వనటువంటి స్థితి ఉంది. 6 హామీలని అమలు చేయాలి.